ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాత గ్రామ పంచాయతీ ప్రకారమే ట్యాక్సీలు వసూలు చేస్తారని మంత్రి సబితేందర్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గాదీపు లూలు చౌహాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సబిత పాల్గొన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు ఆమె చెప్పారు. మీర్పేట బడంగపేట కార్పొరేషన్లలో అధిక ట్యాక్సీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను మంత్రి కేటీఆర్కు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఒక్కొక్కటిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి కృషిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్పొరేటర్లను కూడా అటెండ్ అయ్యి ఫలప్రదంగా డిస్కషన్ చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. వాళ్ళ వార్డులో జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వాళ్ళ వార్డులో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చర్చించబడుతుంది. వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాను. అదే కాకుండా గత ఒక 2-3 నెలల నుంచి ట్యాక్స్ ఏదో పెరిగిపోయినాయని దాన్ని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమీడియట్గా ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలనేది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం. వారి ఆదేశంతో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు. కార్పొరేషన్ గ్రామ పంచాయతీకి మున్సిపల్ అయినప్పుడు ఏ ట్యాక్స్ అయితే ఉన్నాయో ఆ ట్యాక్స్లే తీసుకోమని డిసైడ్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ కూడా ప్రజలందరూ కూడా వెళ్ళాల్సింది ఏంటంటే ఈ మధ్య ఒక 2-3 నెలల నుండి అందులో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఆటోమేటిక్గా వీళ్ళు అప్గ్రేడ్ చేస్తూ పంపించున్నారు. అట్లాంటివి లేకుండా గ్రామ పంచాయతీ మున్సిపల్ అయినప్పుడు